అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అశ్విన్ బాబు హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం వచ్చినవాడు గౌతమ్. ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ నిర్మాత KS రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ రెంట్స్ కారణంగా సినిమాలు చచ్చిపోతున్నాయని, చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. సినిమా ఎంత బాగున్నా థియేటర్కు వెళ్లి చూద్దామనుకునే లోపు రెంట్ చెల్లించలేక సినిమాను ఎత్తేస్తున్నారని అన్నారు. చిన్న సినిమాల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ఈ సమయంలో సునీల్ నారంగ్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి వారు కలిసి ఓ సిండికేట్గా ఏర్పడి పర్సంటేజ్ సిస్టంలో సినిమాలను ప్రదర్శిస్తామని ముందుకు రావడం హర్షించదగ్గదని తెలిపారు. వారితో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా చేతులు కలిపితే బాగుంటుంది అన్నారు. ఎలాగైనా థియేటర్లను నిలబెట్టుకోవాలని, అవి లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేనట్టేనని KS రామారావు అభిప్రాయపడ్డారు. జనాలు 2-3 వారాలు ఓపిక పడితే OTTలో సినిమా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ చూడొచ్చని అనుకుంటున్నారని, కానీ అలాంటి కక్కుర్తికి లోను కావద్దని ఆయన కోరారు. ఇంటిలిపాది టీవీలో సినిమా చూసేయొచ్చనే ఆలోచన కరెక్ట్ కాదని అన్నారు. వంటగదిలోంచి అటు ఇటు తిరుగుతూ సినిమా చూడడం వల్ల ఫీల్ కలగదని, థియేటర్లో తోటి ప్రేక్షకులతో కలిసి చూస్తే కలిగే అనుభూతే వేరని అన్నారు. దయచేసి దాన్ని మిస్ చేసుకోవద్దని ఆయన ప్రేక్షకులను కోరారు. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి, ఎనర్జెటిక్ అశ్విన్కి, కృష్ణ గారు వాళ్ళు చేసిన ఈ టీజర్ మీరు అందరూ చూసుంటారు. ఆ ఎనర్జీ మీకు కనపడి ఉంటుంది. చాలా డైనమిక్గా, ఫెంటాస్టిక్గా ట్రైలర్ ఉంది, టీజర్. ఐ థింక్ సినిమా అంతా కూడా ఓవరాల్గా వాళ్ళు చేసిన క్రిస్పీ టీజర్ చూసిన తర్వాత ఓవరాల్ సినిమాను కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. అంత ఫెంటాస్టిక్గా తీసినట్లుగా అనిపించింది. దానికి ముందు వాళ్ళ సెంటిమెంట్స్, హీరో అశ్విన్ ఓంకార్ గారి సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి. దాంట్లో బహుశా స్టోరీలో సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయేమో అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉండొచ్చు. ఏదైనా ఇంత ఎనర్జెటిక్గా తీసిన ప్రొడ్యూసర్ కీప్ స్మైలింగ్ ఆయనకు ఎందుకు పెట్టుకున్నారు, కానీ ఇప్పుడు నవ్వుతూ ఉంటారు. ఎంత ఖర్చు అయినా, ఎంత సినిమా అవుతూ ఉంటారు. కీప్ స్మైలింగ్ గణపతి రెడ్డి గారికి నేను ముందుగా శుభాకాంక్షలు చెప్తూ, ఈ సినిమాను ప్రమోట్ చేయటం, ప్రజల్లోకి తీసుకెళ్ళటం అది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగానే బహుశా ఈరోజు ఈ ఈవెంట్ ఏర్పాటు చేయటం జరిగి ఉంటుంది. అయితే ఇది చాలదు. రిలీజ్ అయిన తర్వాత కూడా నిజం చెప్పండి, అబద్ధం చెప్పండి, మొత్తం మీద జనాన్ని తీసుకురండి. ఎలా తీసుకొస్తారో తెలియదు. ఎందుకంటే సినిమా బాగుందని నాకు అనిపిస్తుంది. అది ప్రజలకు కూడా తెలియాలంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి ముఖ్యంగా సహకరించాల్సింది ఈ మధ్య పర్సంటేజ్ సిస్టమ్కి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసిన సునీల్ నారంగ్ గారు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, వీలైతే మైత్రి కూడా దాంట్లో కలిస్తే బాగుంటుంది. పర్సంటేజ్ సిస్టమ్ మంచిదే, పర్సంటేజ్ సిస్టంలో పెట్టడం బాగుంటుంది. తప్పనిసరిగా ఆ సిస్టమ్ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, థియేటర్స్ బాగుంటాయి. థియేటర్స్ బాగుంటేనే ప్రొడక్షన్ బాగుంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. అనేక లక్షల మంది బాగుండటానికి మెయిన్ రీజన్ థియేటర్స్లో పర్సంటేజ్ చేసి సినిమాలను బతికించడం. లేకపోతే థియేటర్ రెంట్లు కట్టలేక మంచి సినిమా కూడా తీసేయాల్సి వస్తుంది. చిన్న హీరోలకు ఓపెనింగ్ రాక సినిమాలు తీసేయాల్సి వస్తుంది. మంచి సినిమా చూద్దాం అనుకునే లోపే అయిపోతుంది. అలాగే ప్రేక్షకులు కూడా OTT గురించి తక్కువ రేట్లో ఫ్యామిలీ అంతా చూస్తామనే కక్కుర్తి మానేసి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థియేటర్లో ఆ సౌండ్ కానీ, ఆ విజువల్ కానీ, ఆ ఫెంటాస్టిక్ ఇమేజ్ని చాలా ఎంజాయ్ చేయడానికి థియేటర్లో కూర్చుంటేనే బాగుంటుంది. మన చుట్టూ మన పక్కన ఉన్న ఆడియన్స్ కూడా వాళ్ళు చేసే ఎమోషన్స్ అవన్నీ మనకు కూడా తెలియకుండానే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కొన్ని సీన్స్లో థియేటర్లో కూర్చొని చూస్తేనే మీకు ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది. అందుకని సినిమాని కక్కుర్తిగా OTTలో వస్తుంది, చూద్దాం 2 వారాల్లో వచ్చేస్తుంది కదా అని ఎదురు చూడకుండా థియేటర్కి రండి, థియేటర్లో చూడండి. సినిమాని ఖచ్చితంగా బతికించాలి. సినిమాని థియేటర్లోనే చూస్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు రియల్గా. ఊరికే కాలక్షేపానికి వంటగదిలో కూర్చుని తీరుబాటుగా OTTలో చూద్దాం, కాసేపు వెళ్ళి రూమ్ ఊడ్చి వచ్చి మధ్యలో OTTలు చూద్దాం అనుకోవటం చాలా తప్పు. సినిమా అనేది థియేటర్ కోసం తీసి అనేక మంది, లక్షల మంది కోసం తీసిన సినిమా తీయటం జరిగింది. మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటిదాకా
థియేటర్ కోసం థియేటర్లోనే ఆడిన సినిమాలు, రికార్డు బ్రేకులు చేసిన సినిమాలు వచ్చినాయి. అలాంటి రికార్డు బ్రేకులు ఇప్పుడు రాట్లా, డబ్బులు రికార్డు బ్రేకులు కనపడుతున్నాయి. అది కూడా ఈ మధ్య అబద్ధాలు కనపడుతున్నాయి. అందుచేత ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాలు బతికించండి, సినిమాలు థియేటర్లోకి వచ్చే చూడండి. ఈ సినిమాని మీరు ఎంత బాగా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎంత బాగా రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ మధ్య వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఏర్పడటం మంచి విషయం అనుకుంటున్నా. డెఫినెట్గా మంచి జరుగుతుంది అనుకుంటున్నా. ఇవన్నిటినీ బాగా కోఆర్డినేట్ చేసి మా ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రముఖులందరూ కలిసి కూర్చుని ఇంకా బాగా చిన్న సినిమాని ఎలా బతికించాలి. ఐ థింక్ ఇది చిన్న సినిమా లాగా నాకు అనిపిస్తుంది, బిగ్గెస్ట్ సినిమా లాగా అనిపించింది. 500-600 కోట్లు అని చెప్తున్న సినిమా లాగానే ఉంది ఈ సినిమా కూడా, హానెస్ట్గా. దాంట్లో లేదు, సినిమా మీరు చూస్తేనే సినిమా, మీరు బాగా చూస్తే అది పెద్ద సినిమా. అందుకని మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఒక్కటినే నేను చూడమంటలా, ఇలాంటి సినిమాలు ఎంత ఉత్సాహవంతులు, ఎంత ఎనర్జీ అనేకం రావాలి, వస్తాయి, మీరు చూస్తారు, చూడండి, సినిమాని బతికించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అశ్విన్ అన్నా చెప్పండి, బాగున్నారా? బాగున్నా. నిజంగా టీజర్ అద్భుతంగా ఉంది, సౌండింగ్ వండర్ఫుల్, అసలు చాలా మేకింగ్ ఏంటి, సౌండింగ్ ఏంటి, చాలా చాలా బాగుంది. అయితే మీరు చేసిన ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఉంటే అంటే కంటెంట్ ఒక థ్రిల్లర్ జోన్లో, హారర్ జోన్లో చేస్తూ, అయితే దీంట్లో థ్రిల్లర్ ఉన్నా కానీ మిమ్మల్ని మాస్ హీరోగా ఈ సినిమా ప్రొజెక్ట్ చేసే విధంగా కనిపించింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మనం అనుకుంటే చేయలేమన్నా. అంటే డెఫినెట్గా మనం ఈ జోనర్ చేద్దాం లేకపోతే ఈ జనర్ చేద్దాం అని అనుకుంటే మనం చేయలేం, అది మనకు రావాలి. నిజంగా వచ్చినవాడు గౌతమ్ టైటిల్ దగ్గర నుంచే ఆ సౌండింగ్ కావచ్చు, చిన్న కమర్షియల్గా టీజర్ మేము అనుకున్నది అలా ముడి పెట్టుకుంటూ రావటం, లాస్ట్లో మంచు మనోజ్ అన్న వాయిస్ ఓవర్ పట్టడం, చివరిలో వచ్చినవాడు గౌతమ్ అని ఆయన నోడుతూ అంటాం, ఆ ఎలివేషన్ రావడం, అదంతా నేను అదృష్టంగా భావిస్తున్నా. నిజంగా కొన్ని మనం అనుకున్నా చేయలేం, ఇది ఈ సినిమాకి అలా కుదిరింది. వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దట్. ఈ దర్శకుడు కృష్ణ గారికి మీరు ఏ నమ్మకంతో దీనికి బాధ్యతలు అప్పచెప్పారండి? కృష్ణ, నా డైరెక్టర్ కృష్ణ గారు నా దగ్గరకు ఈ పాయింట్ తీసుకురాగానే నేను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఆ కథ నచ్చే వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. నాకు యాక్చువల్గా వేరే కథ చెప్పడానికి వచ్చారు ఆయన. ఆ కథ చెప్తూ ఈ పాయింట్ చెప్పారు, ఇది బాగుంది కదా, ఇది చేద్దామని చెప్పాను. నన్ను ఈయన చెప్పినట్టుగానే వేరే విషయం మీద కలిశానండి. కలిసిన తర్వాత ఒక 15 నిమిషాలు ఈ పాయింట్ చెప్పాను నేను, అంతా వదిలేసి ఈ కథ మొత్తం రేపు చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నేను వచ్చిన పని వేరు కదా అంటే నైట్ ఏం చేస్తావు రేపు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి చెప్పన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఓంకార్ సార్కి ఈయన వీళ్ళ టీం అంతా విన్నారు. ఆ రోజు ఇమ్మీడియట్గా ఫైనల్ చేశారండి. అక్కడ నుంచి మొదలై జర్నీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అంటే అన్నయ్య ఓకే చేస్తే కానీ సినిమా చేయవా? నో టీం. ఏ అన్నయ్య? సురేష్ కుండేటి గారండి. ఏ అన్న? ఓకే అన్న. నాకు అందరూ అన్నలే, నేను దాని గురించి కాదు. డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడిగేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు, డెఫినెట్గా బాగుంది అంటే నేను ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ విషయం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నాను అని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా, తను ఏం చెప్తాడంటే తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడంగానే ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం? రాజుగారి గది 4 చేసేద్దాం. రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి. రాజుగారి గది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము, కలపం అన్నా తింటాం పులిహార. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహార, అక్కడ తింటాం అనమాట. మీరు గత సినిమాతో పోలిస్తే కనుక ఆ సినిమా మేకింగ్ వేరు, ఆ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా బడ్జెట్ వేరు, ఈ సినిమా వేరు. సో ఇప్పుడు మారిపోయింది మొత్తం అంతా. ఇందాక కేఎస్ రామారావు గారు మాట్లాడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, సో మీరు ఏ కాన్ఫిడెంట్తో ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే?
అంటే నేను ఫస్ట్ చేసిన సినిమాలో కొంచెం కాస్టింగ్ తక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఈ సినిమాలో అయితే చాలామంది కాస్ట్ అండ్ క్రూని పెట్టాము. అలాగే అశ్విన్ బాబు గారు అనగానే అశ్విన్ బాబు గారు హిడింబాతో ఆడియన్స్ అందరూ ఆయన యాక్షన్ యాక్సెప్ట్ చేశారు. సో దాన్ని మేము కంటిన్యూ చేయాలంటే దాన్ని మించి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పేసి యాక్షన్ సీక్వెన్స్ని కూడా చాలా బాగా దాంట్లో కోసం ఖర్చు పెట్టాము. అంటే ఇప్పుడు మీరు చూశారు కదా, వచ్చినవాడు గౌతమ్ అంటే సాఫ్టే ఉన్నాడు, కానీ మీరు అక్కడ చూడండి మాస్ ఎంట్రీ ఉంటుంది, మాస్ ఫైట్స్ కానీ. సో దానికోసం నేను కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది. ఇటీవల లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR చిత్ర లైవ్ కాన్సర్ట్ ప్రీమియర్ ప్రదర్శన జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రీమియర్కి చరణ్, తారక్ తమ ఫ్యామిలీలతో కలిసి హాజరయ్యారు. అలాగే జక్కన్న, సంగీత దర్శకుడు MM కీరవాణి కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చరణ్ అర్ధాంగి ఉపాసన ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి జక్కన్నను ఆట పట్టించడం మనం చూడొచ్చు. వారిద్దరు చేసే అల్లరికి రాజమౌళి భయపడిపోతూ ఉండటం వీడియోలో ఉంది. ఈ క్రమంలో రాజమౌళిని ఉపాసన ఆసక్తికర ప్రశ్న అడిగారు. రాజమౌళి గారు, ఇప్పుడు మీరు RRR చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. దీనికి జక్కన్న ఎస్ అని సమాధానం చెప్పారు. దాంతో వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యూ అని స్పందించారు. దీంతో RRR ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అనే చర్చ మొదలైంది. గత ఏడాది బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మరో సినిమాను ప్రారంభించాడు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్తో సూపర్ హిట్ అనుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్తో కలిసి కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన క్లాప్ కొట్టగా నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ఆదిత్య హాసన్కి కథను అందించాడు. ప్రొడక్షన్ నెంబర్ 32 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రానుండగా 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కొనసాగింపుగా ఈ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియోను కూడా చిత్ర యూనిట్ వదిలింది. అందాల ముద్దుగుమ్మ అనసూయ న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత యాంకర్గా మారింది. జబర్దస్త్తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2003లో మొదటిసారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 సంవత్సరాల తర్వాత సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో నాగార్జునతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందులో అనసూయ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక అదే సంవత్సరం అనసూయ చేసిన క్షణం చిత్రం కూడా మంచి ఆదరణ పొందింది. ఇక నటిగా అనసూయ స్థాయిని పెంచిన చిత్రం రంగస్థలం కాగా ఇందులో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచింది. రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్లో ఏ హీరోతో డేటింగ్ చేసేవారు అని అడగ్గా దానికి ఏమాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ అని సమాధానం చెప్పింది. అలానే అడవి శేష్ గురించి కూడా కామెంట్స్ చేస్తూ శేష్ షూటింగ్ లొకేషన్లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్గా ఉంటారు. అడవి శేష్ లాగా ఉండడం వల్లే క్షణం కానీ అతని ఇతర చిత్రాలు కానీ విజయం సాధిస్తున్నాయంటూ ప్రశంసలు కురిపించింది. ఇక ఇదే షోలో తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి మాట్లాడుతూ ఆయనలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ షార్ట్ టెంపర్ అని పేర్కొంది. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ప్రేమ కథా అంశాలతో సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను కలిచివేశాయి. అలాంటి చిత్రాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 7G బృందావన్ కాలనీ. ఒక అంతమైన ప్రేమ కథా చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకు యుగానికొకడు సినిమాతో గుర్తింపు పొందిన సెల్వరాఘవన్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని దర్శకుడు ప్రకటించిన విషయం తెలిసిందే. 7G బృందావన కాలనీ 2 పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సీక్వెల్ కు కూడా సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో కథానాయక రోల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా లవ్ టుడే ఫేమ్ ఇవానా శంకర్ కూతురు అదితి శంకర్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో మరో కథానాయక పేరు వినిపిస్తోంది. మలయాళ సినిమా రేఖ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నటి అనస్వర రాజన్ 7G బృందావన్ కాలనీ 2లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వవలసి ఉంది. యాంకర్ రష్మి గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యాంకర్గా కన్నా కూడా సమాజంపై ఎక్కువగా బాధ్యత చూపిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. రష్మికి సమాజంపై గౌరవం, మూగజీవాలపై ప్రేమ ఎక్కువ. మూగజీవాల గురించి, వాటి సంరక్షణ గురించి కూడా ఆమె సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్టు పెడుతూ ఉంటుంది. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ గురించి తరచూ ప్రస్తావిస్తుంది. కొద్ది రోజుల క్రితం రష్మి తన సోషల్ మీడియా పేజ్లో భారత పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేస్తూ మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని, అదే మనకి ఈ రోజు ఈ పరిస్థితి
తీసుకొచ్చిందని పేర్కొంది. పహల్గామ్ అటాక్ తర్వాత సోదర భావం లేదు, ఉండనక్కర్లేదని, భారత్ మాతాకి జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మి రాసుకొచ్చింది. ఈ గడ్డ మీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చెయ్యి నరకేయండి, దేశద్రోహులకు వెంటనే రేషన్ నీళ్లు కట్ చేయండి అంటూ రష్మి తన పోస్టులో పేర్కొంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ పై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం, సొంత నాయకుడిని విమర్శించడం అభిప్రాయం కాదు, రాజద్రోహం అంటే రష్మి తన పోస్టులో పేర్కొంది. సెన్సిటివ్ విషయాల గురించి కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, దానిని మనం అర్థం చేసుకోవాలి, ఏమాత్రం ఆలోచించకుండా మన దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదు అంటూ రష్మి పేర్కొంది. డీసీ కామిక్స్ నుంచి వచ్చిన పాపులర్ సూపర్ హీరో పాత్రలలో సూపర్ మ్యాన్ ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే 5కి పైగా సినిమాలు విడుదల కాగా తాజాగా మరో చిత్రం రాబోతుంది. జేమ్స్ గన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు క్లార్క్ కెంట్ సూపర్ మ్యాన్ గా నటిస్తుండగా, లోయిస్ లేన్ గా రాచెల్ బ్రోస్నాహాన్ మరియు లేక్స్ లూథర్ గా నికోలస్ హౌల్ట్ కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలో హర్గర్ల్ గా ఇసాబెల్ మెర్సిడ్, గ్రీన్ లాంథర్న్ గా నెథన్ ఫిలియన్, మిస్టర్ టెరిఫికా ఎడి గథేగి, మెటామార్ఫోగా యాంథోనీ గారిగన్, ది ఇంజనీర్ గా మరియా గాబ్రియెల్లా డిఫారియా, జిమ్మీ ఆల్సన్ గా స్కిల్లర్ గిసాండో, ఈవ్ టెష్ మ్యాచర్ గా సారా సంపయ్యో, పెర్రీ వైట్ గా వెండల్ పియర్స్, జోనాథన్ కెంట్ గా టేలర్ విన్స్ మరియు మార్థా కెంట్ గా నేవా హోవెల్ నటిస్తున్నారు. చిత్రం యునైటెడ్ స్టేట్స్ లో జూలై 11న విడుదల కానుండగా అంతర్జాతీయంగా జూలై 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇది ఆశలు రేకెత్తించే, మనుషుల మీద నమ్మకం కలిగించే మంచి కథలా అనిపిస్తోంది. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మెల్లిగా సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ స్పందించారు. తాజాగా జరిగిన కరాటే కిడ్ లెసన్స్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అజయ్ దేవగన్ మాట్లాడుతూ, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎవరూ యుద్ధం కోరుకోరు, కానీ వేరే దారి లేనప్పుడు యుద్ధం అవసరం పడుతుంది. పాకిస్తాన్తో పోరాడిన నేను మన సాయుధ దళాలకు, ప్రధానమంత్రికి మరియు ప్రభుత్వానికి వందనం చేస్తున్నాను. వారు చేయాల్సిందే చేశారు, చాలా గొప్పగా చేశారు, ధన్యవాదాలు. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది అన్నారు. దీపా బాలు ఇప్పుడు యూత్లో ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగని చెప్పేసి ఈ అమ్మాయి రీసెంట్ సినిమా ఏదైనా హిట్ అయిందా అంటే అలాంటిదేం లేదు. కేవలం ఒక వెబ్ సిరీస్తో ఈ బ్యూటీ ఈ స్థాయి క్రేజ్ను సొంతం చేసుకుంది. ఆ సిరీస్ పేరే హార్ట్ బీట్. హాట్స్టార్లో క్రితం ఏడాది మెడికల్ డ్రామా సిరీస్ స్ట్రీమింగ్ అయింది. సీజన్ 1గా 100 ఎపిసోడ్స్తో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్లోనే దీపా బాలు రీనా అనే ప్రధానమైన పాత్రను పోషించింది. సిరీస్లో చాలా పాత్రలుంటాయి, అయితే కథ అంతా కూడా దీపా బాలు పాత్ర చుట్టూనే తిరుగుతుంది. రీనా అనే పాత్రలో ఈ అమ్మాయి నటన హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అంత సహజంగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. చిన్నప్పుడే తల్లి ప్రేమకి దూరమయ్యి ఆ తర్వాత తన తల్లి ఎవరో తెలుసుకుని ఆమె దగ్గరికి చేరుకుని తన ఫ్యామిలీకి దూరంగా ఉండమని తన తల్లితోనే అనిపించుకుని మానసిక వేదనకి దూరమయ్యే పాత్రలో దీపా బాలు నటన ప్రేక్షకులను కదిలించింది. నెల 22వ తేదీ నుంచి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 రానుంది. ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకు కారణం దీపా బాలు ఏనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళనాడు తంజావూరులో పుట్టి పెరిగిన దీపా బాలు MBBS చేస్తుంది. నటన పట్ల ఆసక్తికరంగా ఉన్న నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువే. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ సరైన సక్సెస్ పడడం లేదు. స్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ మంచి హిట్ కొట్టింది లేదు. ఇప్పుడు ప్రేమ కథతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు రామ్. మాస్ మంత్రం జపిస్తూ గుబురుగడ్డంతో రచ్చ చేసిన దానికి సరైన ఆదరణ దక్కలేదు. ఇప్పుడు స్లిమ్ అండ్ క్లీన్ లుక్ లో అమ్మాయిల మనసు దోచే విధంగా హ్యాండ్సమ్ లుక్ లో కనిపించనున్నాడు రామ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ర్యాపో 22గా ఈ మూవీ రూపొందుతోంది. మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ పి మహేష్ బాబు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. చిత్రాన్ని మూవీ ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు గ్లిమ్స్ ను బట్టి తెలుస్తోంది. రామ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. గ్లిమ్స్ లో సినిమా థియేటర్లో టికెట్ల కోసం పలుకుబడిని వాడటం, ఎమ్మెల్యే పోలీస్ తాలూకా అంటూ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేయడం, తర్వాత ఆంధ్ర కింగ్ సూర్య సినిమా అంటే మామూలు విషయమా అని చెప్పడం, మన హీరో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ అని చెప్పి ఆంధ్ర కింగ్ తాలూకా అని 50 టికెట్లు తీసుకోవడం వంటివి చూస్తుంటే నిజంగానే ఇదొక ఫ్యాన్ బయోపిక్ మాదిరిగానే అనిపిస్తుంది. చిత్రంలో సినిమా హీరో అభిమానిగా రామ్ కనిపించనున్నట్టు అర్థమవుతుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు స్టార్ హీరో ఎన్టీఆర్. ఇప్పుడు హీరోకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటివరకు ఎప్పుడూ చేయని పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం. 2 ఏళ్ల క్రితం దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా అనే బహుభాషా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆయన తనయుడు కార్తికేయ వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. నితిన్ ఖక్కర్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచానికి తెలిసేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా రూపొందించనున్నట్లు సమాచారం. అందులో ఎన్టీఆర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా బాలీవుడ్ మీడియా పేర్కొంది. స్క్రిప్ట్ విని ఆశ్చర్యపోయారు. ఈ కథ భారతీయ సినిమా పుట్టుక, అది ఎదిగిన తీరును ప్రపంచానికి చూపనుంది. ఈ పాత్రలో నటించడానికి ఎన్టీఆర్ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. టీం మొత్తం దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ అయింది అని సినీ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే ఎన్టీఆర్ మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపిస్తారని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో మన దేశం కోసం పోరాడి అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని సినీ నటుడు శివారెడ్డి పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పరిధిలోని కల్లితండాకు గురువారం శివారెడ్డి వెళ్లారు. అక్కడ జవాన్ మురళీ నాయక్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయక్ తల్లితో మాట్లాడారు. దేశం గర్వించదగ్గ బిడ్డను కన్నావు తల్లి అంటూ ఆమెకు బాధాభివందనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మురళీ నాయక్ లాంటి సైనికుల వల్లే మనం ప్రశాంతంగా బతుకుతున్నామని చెప్పారు. జోహార్ వీర జవాన్ మురళీ నాయక్ అని నినదించారు. ఆయన వేసిన పెయింట్ ఇది, నేనే దగ్గర నుండి ఆ పెయింట్ వేయించుకొని తీసుకొని రావడం జరిగింది. సో ఆయన ఆ ఫోటో చూస్తుంటే జీవం ఉట్టిపడతా ఉంది, అంత చక్కగా ఉంది. జోహార్ వీర జవాన్ మురళీ నాయక్, జోహార్ వీర జవాన్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.